నమస్తే అండి అందరికీ. కస్టమర్ మహాశైలికులకు ప్రజలందరికీ మీదేం నమస్కారం. గ్యాస్ కంపెనీ మీరు చెప్పండి మాది ఫస్ట్? రాయల్ గ్యాస్ కంపెనీ ఇండియన్ గ్యాస్ కంపెనీ. నా పేరు లోకేష్ అండి. నేను ప్రొప్రైటర్‌ని. ప్రస్తుతం ఉన్న సినారియోలో డొమెస్టిక్ సిలిండర్‌కి 14.2 కిలోలు అంటే మన ఇళ్లల్లో గానీ వాడే సిలిండర్‌కి ఎటువంటి డోకా లేదు, కొరత లేదు. దయచేసి కస్టమర్ మహాశయులందరికీ విజ్ఞప్తి, ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు బుకింగ్ చేసుకొని విత్ ఓటీపీ అంటే డెలివరీ అథెంటికేషన్ కన్ఫర్మేషన్ ఇచ్చేస్తే మనకు సిలిండరు ఇంటికొచ్చేస్తే ఏమన్నా అర్జెంట్ ఉంది అంటే ఆఫీస్‌కి వచ్చి కూడా మీరు తీసుకోవచ్చు. ఆఫీస్ దగ్గర ఎప్పుడు సిలిండర్స్ ఉంటున్నాయి. లేదంటే మన ఇంటికి యాజ్ యూజువల్‌గా వస్తుంది. అంతకుముందున్న పరిస్థితుల్లో మనకి ఏ రోజు బుక్ చేసుకుంటే ఆ రోజు వచ్చేది, లేదంటే తెల్లారి పొద్దున కానీ మధ్యాహ్నం లోపు వచ్చేసేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 48 గంటల్లో సిలిండర్ డెలివరీ చేస్తున్నాము. కొరత అయితే ఎటువంటి విషయము మనకి లేదు. వాణిజ్య సిలిండర్ 19 కేజీ సిలిండర్స్ అన్నీ ఆపేయడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ డొమెస్టిక్ ఇవ్వడం కాబట్టి 19 కిలో సిలిండర్స్, ఇండస్ట్రియల్ సిలిండర్స్ అన్నీ ప్రస్తుతం గవర్నమెంట్ వారి విజ్ఞప్తి మేరకు మొత్తం అందరూ ఆపేసేసారు. అదే అండి. అంటే ఇప్పుడు మామూలుగా ఇదివరకు ఫోన్ చేయగానే ఇమీడియట్‌గా మీ వాట్సాప్‌లో గానీ, ఫోన్ గానీ అవును. కనెక్ట్ అయ్యేది. అవును. ఇప్పుడు అసలు ఫోన్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. మామూలుగా ఫోన్ చేస్తుంది. ఆన్‌లైన్ బుకింగ్ చేయమంటే అవును. అది కూడా కనెక్ట్ అవ్వట్లేదు. అవును. ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. అవును. మీరు చెప్పింది కరెక్టే అండి. ఎందుకంటే మనకి సర్వర్ సర్జ్ ఎక్కువుంది. మనకేంటంటే సర్వర్ కెపాసిటీ అని ఉంటది. ఆ సర్వర్ కూడా మళ్ళీ పెంచారు. కాకపోతే ఏంటంటే ఒకటేసారి ఒకళ్ళు చేసే పని 100 మెంబర్స్ ఒకటేసారి చేస్తే ఎట్లయితే మనకి జనరల్‌గా అంత సాఫ్ట్‌వేర్ క్రాష్ అయిద్దో, మనం ఎప్పుడన్నా ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ గాని ఒకటేసారి అందరూ చూస్తే ఎట్లయితే క్రాష్ అయిద్దో ఇది కూడా అదే పరిస్థితి. బట్ అందరూ వర్క్ చేస్తున్నారు. డే అండ్ నైట్ పని చేస్తున్నారు. మేము కూడా ఉదయం 8:30, 9కి వచ్చేసి రాత్రి 11, 11:30 దాకా ఉంటున్నాము. ఏ కస్టమర్ ఏ విధంగా మమ్మల్ని కాంటాక్ట్ చేసినా మా 2 ల్యాండ్‌లైన్ నంబర్స్ ఉన్నాయి. 4 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. నా పర్సనల్ నెంబర్ అందరి దగ్గర ఉంటది. ఎప్పుడు ఏ కాంటాక్ట్ చేసినా వాట్సాప్‌లో మెసేజ్ చేసినా మేము వెంటనే రిప్లై ఇచ్చి వాళ్ళకి గైడెన్స్ చేస్తున్నాం ఎట్లా బుక్ చేయాలో. ఇప్పుడున్న పరిస్థితిలో మన బుకింగ్స్ ఉండి డీఏసీ కన్ఫర్మేషన్ ఉంటేనే మనం ఇవ్వగలుగుతున్నాం. ఎందుకంటే సిలిండర్ మనకి ఏ కస్టమర్‌కి ఆ కస్టమర్‌కి ఇవ్వటానికి మెయిన్ ఆ ఉద్దేశంతో ఓటీపీ కన్ఫర్మ్‌గా చేస్తున్నాం మనము అందరి విజ్ఞప్తి మేరకు. అండ్ రెండోది మనకున్న ఇండియన్ ఆయిల్ దాంట్లో వచ్చేసి ఇండియన్ ఆయిల్ 1 యాప్ ఒకటి, వాట్సాప్ నెంబర్ ఒకటి, తర్వాత ఐవీఆర్ఎస్ నెంబర్ ఒకటి, ఎస్ఎంఎస్ బుకింగ్ నెంబర్ ఒకటి, ఫోన్‌పే ద్వారా, గూగుల్ పే ద్వారా, పేటీఎం ద్వారా, భారత్ పే ద్వారా, తర్వాత cx.indianoil.in ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో ద్వారా ఏ మోడ్‌లో బుక్ చేసినా సిలిండర్ అవుతది. ఎప్పుడన్నా టెక్నికాలిటీ ఇష్యూ ఉన్నప్పుడు ఒక 10 నిమిషాలాగి రిఫ్రెష్ చేసి మళ్ళీ చేస్తే మళ్ళీ తప్పకుండా బుక్ అయిపోద్దండి. ఇప్పుడు అలా అదండి. ఇప్పుడు అందరూ అలా టెక్నాలజీని వాడలేరు. కొంతమంది చదువురాని వాళ్ళు ఉంటారు. అవును. బుక్‌ని అవును. అంటే ఒకప్పుడు ఫోన్ చేయగానే కనెక్ట్ అయ్యేది. అవును. మరి ఇప్పుడు కనెక్ట్ అవ్వట్లేదు. మరి అటువంటి వాళ్ళకి మీ దగ్గరికొస్తే ఏం చెప్తారు మీరు? మనకు వెంటనే మనం ఇక్కడ వాళ్ళ నంబర్స్ రాసుకొని వాళ్ళకి గైడెన్స్ చేసి వాళ్ళ మొబైల్ నుంచే మనం బుక్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మీరు బయట చూసిన వాళ్ళందరూ మాక్సిమం మాన్యువల్ బుకింగే సార్. మాన్యువల్ బుకింగ్ ఎవరొచ్చినా మనం వెంటనే చేసుకొని వాళ్ళ లిస్ట్ రాసుకొని వాళ్ళు బుక్ చేయించుకొని వాళ్ళ డీఏసీ నెంబర్ తీసుకొని మనము సిలిండర్ ఇచ్చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళు సిలిండర్ తెచ్చుకుంటే ఇక్కడికి. లేదు అంటే వాళ్ళకి రాసిస్తున్నాము పలానా తారీఖు వచ్చిద్దని. ఇవాళ బుక్ చేసుకున్న వాళ్ళకి మాక్సిమం రేపు నైట్, ఎల్లుండి పొద్దున వరకల్లా సిలిండర్స్ వస్తున్నాయి సార్. ఇలా మాన్యువల్‌గా వచ్చిన వాళ్ళకి సిలిండర్ బుక్‌తో పాటు సిలిండర్ తెచ్చుకుంటే వెంటనే ఇచ్చేస్తారా? వెంటనే ఇచ్చేస్తున్నాం. బుకింగ్ చేసి మేమే ఇచ్చేస్తున్నాం. వాళ్ళకి చూపిచ్చి వాళ్ళ ఫోన్‌లోనే బుక్ చేయాలి. ఎందుకంటే మనకి సిస్టమ్‌లో చేయకుండా వాళ్ళ ఫోన్, ఎందుకంటే నెక్స్ట్ టైమ్ వాళ్ళకి కొంచెం ఈ టైంలో వాళ్ళకి కూడా నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా క్రైసిస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఉపయోగపడిద్దని. కొంతమంది పెద్దవాళ్ళు మీరు 100% రైట్, పెద్దవాళ్ళు చేసుకోలేరు వాళ్ళు. వాళ్ళకి మిస్డ్ కాల్ సౌకర్యం చాలా చక్కగా ఉంది. జస్ట్ ఒక మిస్డ్ కాల్ మనం నెంబర్ కొట్టి ఒక మిస్డ్ కాల్ చేస్తే డైరెక్ట్ మెసేజ్ వాళ్ళకొస్తది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం స్లో అవుతుంది మెసేజు. దానివల్ల జనాలు కంగారు పడుతున్నారు. అదొక్కటి మా విజ్ఞప్తి ఏంటంటే గ్యాస్ కొరత 14.2 డొమెస్టిక్‌కి ఎటువంటి కొరత లేదు. మీ మీడియా ద్వారా దయించి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎటువంటి అపోహలు నమ్మొద్దు. సోషల్ మీడియా వార్తలు అసలు నమ్మొద్దు. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు సిలిండర్ బుక్ చేసుకుంటే ఒక రోజు, 1.5 రోజుల్లో మాక్సిమం సిలిండర్ చేసేస్తున్నాము. ఎప్పుడన్నా అర్జెంట్ ఉన్నా కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది ఏందంటే 100% మీరు ఆఫీస్‌కి వచ్చేస్తే మన వాళ్ళు సిలిండర్ మీరు చూసినట్టుగా మనం స్లిప్స్ రాసుకొని వాళ్ళ దగ్గర డీఏసీ నంబర్ తీసుకొని వాళ్ళ దగ్గర సంతకం తీసుకొని మనం సిలిండర్ ఇచ్చేస్తున్నాం విత్ బిల్. అది సార్. కొంతమంది గ్యాస్ బ్లాక్‌లో కూడా అమ్ముతున్నారు. మాకు దొరకట్లేదు మరి కానీ వాళ్ళకైతే బ్లాక్‌లో ఎలా దొరుకుతుందో మాకు అర్థం కావట్లేదు అంటున్నారు సార్. అంటే అవును. మీరు ఆరోపణ చేస్తారని కాదు. కొంతమంది అలాగ అంటున్నారు మరి. మీ దానిపై మీ స్పందన ఏంటి సార్? అంటే మన దగ్గర అసలు లేదండి. అవకాశం లేదసలు. ఎందుకంటే మన ఓటీపీ పట్టేది అది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక నంబర్, ఒక రామారావు గారనే అతని వ్యక్తి నంబర్ బుక్ చేసుకున్నారు. ఆయన మెసేజ్‌కే ఓటీపీ వస్తది. ఆయన ఓటీపీ కీయింగ్ చేస్తేనే మేము ఇక్కడ డెలివరీ చేస్తాం. సో అది బ్లాక్ అవ్వటం మీరు అది అనేది అసలు ఒక 100%లో 0.1% కూడా అవకాశం లేదు.